కూటమి ప్రభుత్వం నేడు తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యపుల కేశవ్, మండలిలో మరో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు. సూపర్ 6 పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్ లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు తొలిసారి బడ్జెట్ పుస్తకాల ముద్రణను ఆపేసిన ప్రభుత్వం ఆ వివరాలు ఉండే పెన్ డ్రైవ్ ను సభ్యులకు అందజేయనుంది. మరోవైపు పొద్దున సమావేశం కానున్న కేబినెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ కి సంబంధించి ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది. ఈ బడ్జెట్ లో ముఖ్యంగా ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు? ఈ సూపర్ 6 కానివ్వండి, అమరావతి రాజధాని నిర్మాణం కానివ్వండి, వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, ఉదయం 9 గంటలకు ముందుగా కేబినెట్ సమావేశం జరుగుతుంది. తర్వాత 10 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ ఈ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 నెలల తర్వాత తొలిసారి ఈ పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. గత ఏడాది నవంబర్ లో 2,94,000 కోట్ల అంచనాతో ఓటాన్ అకౌంట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఇవాళ అయితే పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టిన తర్వాత వచ్చే ఏడాదికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరంగా దిశానిర్దేశంగా ఎలా ఉండబోతున్నది కూడా ఈ బడ్జెట్ ద్వారా వివరించబోతున్నారు. ఇందులో ప్రధానంగా చూస్తారు, ఇప్పటికే సూపర్ 6 హామీలకు జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పైన, పనితీరు పైన కూడా విపక్షాల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కూడా కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సూపర్ 6 హామీల్లో ప్రధానమైన ఏదైతే తల్లికి వందనం అనేది కార్యక్రమాన్ని కూడా మే నుంచి అమలు చేయబోతున్నట్టుగా ఇప్పటికే సూత్రప్రాయంగా శాఖ మంత్రి నారా లోకేష్ కావచ్చు, అటు సీఎం చంద్రబాబు కావచ్చు పలుసార్లు ప్రకటించిన నేపథ్యంలో తల్లికి వందనానికి సంబంధించిన నిధులు అయితే ఖచ్చితంగా కేటాయిస్తారని చెప్పి కూడా తెలుస్తుంది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఏదైతే 20,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా ఆర్థిక సాయంగా ఉందో, ఇప్పటికే కేంద్రం ఇస్తున్న పీఎం కిసాన్ 6,000 నుంచి 10,000 రూపాయలు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన మొత్తం 10,000ను అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా మే నుంచి అమలు చేయబోతున్నట్టుగా దానికి సంబంధించిన నిధులు కూడా ఖచ్చితంగా కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా చూస్తే కనుక మిగిలిన అనేక అంశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాధాన్యం, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, లేదంటే తొలి ప్రాధాన్యంగా అంటే త్వరగా పూర్తి చేయవలసిన ప్రాజెక్టులు, వెలిగొండ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వాటికి కూడా నిధులు కేటాయించే అవకాశం అయితే ఉంది. ఇక వీటితో పాటు ప్రజలకు సంబంధించిన అనేక ఆకాంక్షలు ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే కనుక ఒక సూపర్ 6 హామీలే కాకుండా దాదాపు 20 వరకు కూడా ప్రధానమైన హామీలు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి కూడా చూస్తే కనుక ప్రభుత్వం ఎంతవరకు వాటిని కార్యాచరణ ప్రకటిస్తుందని చూడాల్సింది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే 19 నుంచి 60 సంవత్సరాల మధ్య మహిళలకు నెలకు 1,500 రూపాయలు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం, వీటికి సంబంధించి కావచ్చు, లేదంటే కొత్తగా సరికొత్తగా వస్తున్న ఆలోచనలు ఏదైతే P4 పథకం నిన్ననే సీఎం చంద్రబాబు ప్రకటించారో, అట్టడుగు వర్గాల పేదలను సంపన్నులతో అనుసంధానం చేసే కార్యక్రమాన్ని ఏదైతే ఉందో దానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఆర్థిక శాఖ మంత్రిగా గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు యనమల రామకృష్ణుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు తొలిసారిగా ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యవుల కేశవ్ ఉన్న నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయిగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అందులో విధంగా ఈ బడ్జెట్ కూడా పేపర్లెస్ గా ఉండబోతుంది. గతంలో ఏదైతే బడ్జెట్ మొత్తాన్ని కూడా పెన్డ్రైవ్ ద్వారా ఆయా సభ్యుల ట్యాబ్స్ లోకి లోడ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఉదయం 9 గంటలకు ముందుగా కేబినెట్ పెట్టి తర్వాత ఈ ఏదైతే పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర, అదేవిధంగా ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ను ఆ శాఖ మంత్రి కింజర బచ్చెన్నాయుడు కూడా ప్రకటించబోతున్నారు. ఏదైతే ఈ వ్యవసాయానికి సంబంధించి కూడా చూస్తే కనుక అనేక ప్రభుత్వం యాంత్రీకరణకు సంబంధించిన ఏదైతే సబ్సిడీలు కూడా ఇవ్వబోతున్నట్టుగా కూడా ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి కూడా సేంద్రీయ వ్యవసాయానికి ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. వాటికి సంబంధించి కూడా ఒక ప్రకటన బడ్జెట్ ద్వారా స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇది విపక్షాల వైపు నుంచి చూస్తే కనుక కేవలం 3,24,000 కోట్ల వరకు కూడా బడ్జెట్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, అంటే గత ఏడాది నవంబర్ లో 2,94,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దానికి 10% అదనంగా ఇప్పుడు ఈ బడ్జెట్ రాబోతుంది. అది పూర్తిగా అంకెలు గ్యారెంటీగానే వర్ణించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వనరులు ఎలా ఉన్నాయి అనేది కూడా ఇది ఈ బడ్జెట్ సంబంధించిన ఫిగర్స్ అయితే కనిపిస్తాయి, కానీ దానికి సంబంధించిన కార్యాచరణ అయితే ఉంటుందని చెప్పి కూడా
ప్రతిపక్షాల నుంచి సాధారణంగా వచ్చే విమర్శలుగా ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతుంది? ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటివరకు కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది గత 5 ఏళ్ల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వంలో ఆర్థికంగా విధ్వంసం జరిగింది, అప్పులు కూడా విపరీతంగా చేశారు. కాబట్టి దానికి సంబంధించిన మొత్తం అదంతా కూడా సెపరేట్ చేసుకుని ప్రస్తుతం ప్రభుత్వం గాడిన పడుతుందని చెప్పి కూడా సీఎం చంద్రబాబు అదేవిధంగా మంత్రులు కూడా పదే పదే చెబుతున్న పరిస్థితుల్లో ఈ బడ్జెట్ తర్వాత ముఖ్యంగా కీలకమైన అనేక అంశాలున్నాయి. ఎన్నికల హామీలకు సంబంధించి కావచ్చు, లేదంటే ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని ద్వారా బడ్జెట్ లో ఎంతవరకు కేటాయిస్తారని చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఉదయం 9 గంటలకు కేబినెట్ పెట్టి 10 గంటలకు పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. సునీత. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.